పరిచయాలు లేవు కానీ ఆ అంబియన్స్తో చాలా పరిచయం ఉంది మాకు. ఎందుకంటే మేము పీపుల్స్ ఎన్కౌంటర్, అడవిలో అన్న 2 సినిమాలు రాసాం. కాకపోతే మేము ఎక్కువ సిద్ధాంతపరంగా వెళ్ళాం. ఈ పోస్టర్లు చూస్తుంటే ఇది లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నంత యూత్, పనిచేసినంత యూత్, వీళ్ళందరికీ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరికీ ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు తీసే సంస్థగా ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దళం అనగానే ఒక మంచి సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న టైంలో ఇలాంటి టైటిల్ పెట్టుకుని సినిమా తీసే ధైర్యం కావాలి ముందు. ఆ ధైర్యం ఉన్న నిర్మాత, అలాగే దర్శకుడు, తర్వాత ఇప్పుడే ప్రోమో చూసాం, టీజర్ చూసాం, అద్భుతమైన ఫోటోగ్రఫీ, అద్భుతమైన షార్ట్స్, లొకేషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ సినిమా అద్భుతమైన సినిమా అయి ఉంటుందని, ఇలాంటి మంచి సినిమాలు తీయాలని, ఈ కంపెనీ ఇంకా ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలని కోరుకుంటూ, మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ వసంతన్, ఆయనకు కూడా ఇంకా సినిమాలు, మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. సినిమా రంగం, సినిమాలు ఇంకా కలకల్లాడుతూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే అప్పుడప్పుడు రెగ్యులర్గా కొత్త టాలెంట్, కొత్త నీరు పరిచయం అవటమే. జీవన్ రెడ్డి మంచి అభిరుచి గల, మంచి ఆలోచనలు గల దర్శకుడు. అది మీరు ట్రైలర్లో చూస్తే అర్థమై ఉంటుంది, నాకు ఎప్పుడో తెలుసు. సో ఇటువంటి వారు రావటం, వీళ్ళ సినిమాలు సక్సెస్ కావటం, పైగా ఈ దళంకి పనిచేసిన దళ సభ్యులందరూ సుధాకర్, సుధీర్ చంద్ర, మధు, నవీన్, వీళ్ళందరూ కూడా నాకు కాస్ట్యూమ్ డిజైనర్, శ్రీ, అందరూ నాకు సుపరిచితులు, ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. వీళ్ళందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దళం నేను టీజర్స్ 2 వీక్స్ బ్యాక్ నెట్లో చూశాను. చాలా ప్రామిసింగ్గా అనిపించినాయి. టెక్నికల్గా నాకు షాకింగ్గా అనిపించింది. విజువల్స్ చూస్తే అంత క్వాలిటీ ఇచ్చారు కెమెరామ్యాన్ సుధాకర్. ఆ టీజర్స్ చూసిన తర్వాత మనకి తెలుగు ఇండస్ట్రీలో చాలా న్యూ బ్లడ్ వస్తుంది, సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ వస్తున్నాయి, యూత్ ఫిలిమ్స్ చాలా సక్సెస్ అవుతున్నాయి. సో అదే కోవలో ఇంకో టైపు ఎమోషన్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాడు జీవన్ డైరెక్టర్. సో నేను రామ్ గోపాల్ వర్మ గారి బ్యాచ్ అంటే టెక్నికల్గా వాళ్ళ ఇది ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. సో ఆ టీంలో పనిచేసి వచ్చిన జీవన్ డెఫినెట్గా ఈ సాంగ్స్, ఈ విజువల్స్, ఈ టీజర్స్ చూస్తుంటే చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. దీంతో చాలా న్యూ బ్లడ్, న్యూ టాలెంట్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి, సక్సెస్ కాబోతున్నారు దీనిలో చాలామంది. అలా అనిపిస్తోంది పాజిటివ్గా. సో నవీన్ కూడా చాలా ప్రామిసింగ్గా అనిపిస్తున్నాడు, హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, సో మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ వసంతన్ గారి సుబ్రహ్మణ్యపురం కానీ ఇవన్నీ నేను ముందు చూశాను తమిళ్లో, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సో ఈ సినిమాకి ఒక మంచి ఫీల్తో సినిమాకి మ్యాచ్ అయ్యేలా మ్యూజిక్ చేసినట్టు అనిపించింది నాకు. సో ఆయనకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తూ, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్ టు టీమ్. దళం సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్టింగ్ స్టేజెస్ నుంచి నాకు తెలుసు. ఆ టీంలో కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ ప్రెమైజ్ విన్న దగ్గర నుంచే ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ అబౌట్ జీవన్. అండ్ తను నాకు చెప్పింది ఏంటంటే వర్మ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు హీ వాజ్ దేర్ అరౌండ్ అనమాట. సో అక్కడి నుంచి ఆ ప్రిమైజ్తో పాటు ఈ మధ్య రీసెంట్గా ఎలా షేప్ అవుతుందని చెప్పేసి క్యూరియస్గా నేనే అడిగి వెళ్ళి చూశాను కొన్ని సీన్స్ అండ్ సాంగ్స్ అన్నీ చూస్తే ఇట్స్ మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ విత్ ఎ లాడ్ ఆఫ్ హార్డ్ కోర్ ఫీల్. అంటే ఆల్మోస్ట్ గూస్ బంప్స్ వచ్చేటువంటి సీన్స్ ఉన్నాయి సినిమాలో. అండ్ ఎస్పెషల్లీ సుధాకర్స్ వర్క్ ఇంతకుముందు చూశాను, చాలా ఇన్స్పైరింగ్ వర్క్. సో వెరీ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ సచ్ ఎ గ్రేట్ టాలెంట్ అండ్ హీ హ్యాస్ ఎ లాంగ్ వే టు గో. సో ఈ టీమ్ చూస్తుంటే నాకు చాలా ప్రామిసింగ్ యంగ్ బ్లడ్ అనిపిస్తుంది.
and I hope this will be a great film and it will be part of one of these progressive changing force in Telugu film industry. Wish you all the best. Congratulations for this day. And James Garu, this is your day. I've been a big fan of your music, so hope this will be a milestone in your career too. Thank you. సినిమా లుక్ చూస్తే చాలా ఒక న్యూ వేవ్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తూ ఉంది నాకు సినిమా. అంటే మాస్ ఎంటర్టైనర్స్ తీసే నాకు కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంది ఇలాంటి మూవీ వచ్చేయాలని. ఎప్పుడు చూద్దామా అని అనిపిస్తూ ఉంది. ఈ సినిమా డైరెక్టర్ నాకు ఈ మధ్యన పరిచయం జీవన్. ఆయన టాలెంట్తో పాటు చాలా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వం ఉన్న ఆయన డెఫినెట్గా ముందు ముందు చాలా మంచి మంచి సినిమాలు తీస్తాడు, ఆ గ్యారెంటీ నేను ఇస్తున్నాను. అండ్ తర్వాత ఈ సినిమాటోగ్రాఫర్ సుధాకర్ నా క్లోజ్ ఫ్రెండ్, ఒకప్పుడు రూమ్మేట్. తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. తర్వాత నేషనల్ అవార్డు కొట్టాడు. తను ఎప్పుడు కూల్గా ఉంటాడు. అవార్డు కొట్టినప్పుడు మేమందరం చాలా ఎక్సైట్ అయ్యాం, కానీ తను చాలా కూల్గా ఉన్నాడు, అంత టాలెంటెడ్. తర్వాత తను హిందీ సినిమాలు చేస్తున్నప్పుడు మేమందరం ఫీల్ అయ్యాం యాజ్ ఎ ఫ్రెండ్గాను, యాజ్ ఏ తెలుగు సినిమా టెక్నీషియన్స్గా. మంచి టాలెంట్ హైదరాబాద్ లేకుండా పోయిందని మళ్ళీ తిరిగి వచ్చాడు. మీరు లుక్ చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఆల్ ద బెస్ట్ హిమ్, ఆల్ ద బెస్ట్ సుధాకర్. తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్గా ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ ఇంత బాగున్నాయంటే కారణం సునీల్ కుమార్ రెడ్డి గారు. ఆయనకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. తర్వాత మ్యూజిక్ కూడా ఈ సినిమాకి తగ్గట్టుగా ఉంది, చాలా ఎనర్జెటిక్గా ఉంది. అండ్ ఆర్ఆర్ కానీ ఈ సినిమాని డెఫినెట్గా బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనిపిస్తూ ఉంది. సో ఆల్ ద బెస్ట్ హిమ్. అండ్ మిగతా టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇక్కడికి అంటే మనమందరం ఇంతమంది ఉన్నా సరే మనకి ఎక్కడో స్ట్రైకింగ్ అనిపిస్తుంది ట్రైలరు. అంటే ఫస్ట్ నేను యూట్యూబ్లో ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసినప్పుడు అసలు షాక్ అయ్యానమాట. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఇలాంటి సినిమా మీద తన పేరు ఉండాలని కోరుకుంటాడు. అలాంటి ట్రైలర్ ఇది. అంత ఈజీగా సాదాసీదా ట్రైలర్ కాదు అది. ఆ ట్రైలరే రప్పించింది యాక్చువల్గా ఇక్కడికి అందరినీ. డెఫినెట్గా సార్, మీరు జీవన్ గారు, మీరు యాక్చువల్గా మీరు ఆడియో ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేసినా చేయకపోయినా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, అందులో డౌటే లేదు. ఎందుకనంటే ఆ ట్రైలర్కి ఆటోమేటిక్గా చూడటానికి రెడీగా ఉన్నారు ఆడియన్స్, డెఫినెట్గా వచ్చి చూస్తారు. నెక్స్ట్, ఇంత ప్యాషనేటివ్ ఫిల్మ్ని యాక్చువల్గా ఇలాంటి సబ్జెక్ట్ని తీయడానికి చాలా డేరు గట్స్ ఉండాలి ప్రొడ్యూసర్కి. అసలు ప్రొడ్యూసర్ నిజంగా ఎంత అంటే ఆ డైరెక్టర్కి ఎంత ఫ్రీడమ్ ఇచ్చి తీయించారు, ఆ క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అనేది నిజంగా ఆ ప్రొడ్యూసర్ గారు ఎవరో నాకు తెలియదు కానీ, బట్ మీలాంటి ప్రొడ్యూసర్స్ అందరికీ దొరకాలని కోరుకుంటున్నాను సార్, అందరు డైరెక్టర్స్కి. నిజంగా అంటే ఇంత ప్యాషనేటివ్గా ఉంటే కనుక డెఫినెట్గా మంచి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలు వస్తాయి. అలాగే జేమ్స్ వసంతన్ గారు సార్, మీ ఆర్ఆర్కి కానీ దీనికి కానీ నాకు చాలా ఇష్టం సార్. ఎందుకనంటే సుబ్రహ్మణ్యపురం నేను ఎన్నిసార్లు చూసానో నాకు తెలీదు, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. నెక్స్ట్, అంటే మంచి క్రియేటివ్ వర్క్ ఉన్న సినిమా డెఫినెట్గా ఆదరిస్తారు, డెఫినెట్గా చూస్తారు అందరూ. నెక్స్ట్, సీతారామ శాస్త్రి గారి గురించి ఒక్క మాట చెప్పాలనుంది నాకు సార్. తెలుగు పదం పదునెంతో ఆయన చూస్తే తెలుస్తుంది. అంటే అంత షార్ప్గా ఉంటుంది ఆయన వర్డ్స్. ఎందుకనంటే నేను యాక్చువల్ కృష్ణవందే జగద్గురు ఆడియో ఫంక్షన్కి రాలేదు, బట్ ఆడియో దాంట్లో విన్నప్పుడు ఒక వర్డారు మీరు. ఆ వర్డ్ నాకు 2 రోజులు నిద్ర పట్టలేదు, నిజంగా చెప్తున్నాను సార్, ప్రామిస్గా. అంటే మీరు ఎక్కడో మాట్లాడినా అట్లా నాలాంటి పర్సన్స్ తీసుకునే ఇది చాలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, డెఫినెట్గా మీతో వర్క్ చేయాలనుంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్. ట్రైలర్ నేను యూట్యూబ్లో చూసి జనరల్గా ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ బాగా తీసాడు అనిపించగానే కచ్చిఫ్ లేయడం మా ప్రొడ్యూసర్స్ అందరికి అలవాటే. సో నేను కూడా ఆయన ఇమీడియట్లీ కచ్చిఫ్ వేద్దామని చెప్పి పిలిచినప్పుడు ఆయన ఒక 2-3 సీన్లు తీసుకుని నా దగ్గరికి వచ్చారు. ఆ 2-3 సీన్లు నేను చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీన్స్ చూసినట్టే నాకు గుర్తొచ్చింది వీళ్ళ కష్టం. ఆ లొకేషన్కి వెళ్ళి వీళ్ళు పెట్టిన ఖర్చు కానీ ఇవి కానీ చూస్తే ఏమో నిజంగా నేను ప్రొడ్యూసర్ అయితే అంత రిస్క్ తీసుకుని కొత్త వాళ్ళ మీద అంత
పెట్టను. బట్ రియల్లీ సుమంత్ కుమార్ రెడ్డి గారు నిజంగా నేను చూడగానే అనిపించింది చాలా ఖర్చు పెట్టి చాలా డేర్ చేశారని చెప్పి. ఆయన చాలా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్లా ఉన్నారు. అదేవిధంగా జీవన్ వచ్చి ఆ కథకి కానీ ఆ టేకింగ్ కానీ అంటే 2-3 సీన్స్లోనే అర్థమైంది చాలా కొత్తగా తీస్తున్నాడు. అండ్ రామ్ గోపాల్ వర్మ గారు శిష్యుడు అనిపిస్తాడు డెఫినెట్గా. అండ్ ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక దళం ముందు మ్యూజిక్ డైరెక్టర్ వసంతన్ గారికి, నిర్మాతకి, జీవన్కి, మిగతా అందరికి కూడా, హీరోకి, నవీన్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ వసంతన్ గారికి ఈ ఆడియో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను. బాను చెప్పినట్టు చాలా మంచి ఆడియో. అయితే ఈ సినిమా గురించి మాట్లాడటానికి నాకు దీని గురించి కూడా కొంచెం నేను మాట్లాడగలను. ఎందుకంటే నేను చిన్న క్యారెక్టర్ ఒకటి చేశాను, గెస్ట్ అపియరెన్స్. ఇవాళ అంటే ఒక ఈ నక్సలిజం మీద ఆ బ్యాక్డ్రాప్లో తీసి ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత అలాంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి, సారీ అమ్మా జీవన్ కచ్చెప్పేస్తున్నాడేమో, అలాంటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని తను చూపించాడు. అంటే ఒక సినిమాని తీయాలంటే ఓపిక కావాలి ఎవరికైనా సరే. ఎంత ఓపిక అంటే జీవన్కి పాడేరు షూటింగ్కి వెళ్ళాం. దాదాపు 2.5 కిలోమీటర్స్ ఆ పొలాల వెంబటి కొండల వెంబటి వెళితే ఎక్కడో దూరంగా ఒక జలపాతం దగ్గర అందరూ కూర్చొని ముందు కొంచెం కష్టపడి వెళ్ళాము. అది కొంచెం కష్టమైన పనే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యాంబియన్స్ చూసి నిజంగా అద్భుతం అనిపించింది. అంత కష్టపడి ప్రతి లొకేషన్కి వెళ్ళి, అంటే ఎవరు చేసి ఉండాలంటే లొకేషన్స్లో అంత కష్టపడి వెళ్ళారు ఆ కుర్రోళ్ళందరూ. ఎక్సలెంట్, రియలీ గ్రేట్. ఇంకా అంత కష్టపడి ఉన్నప్పుడు కథ ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లీజ్, కథ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఆ విజువల్స్ బట్టి తెలిసిపోయి ఉంటుంది మనకి. డెఫినెట్గా అద్భుతమైనటువంటి టేకింగ్ అది ఉంటుంది. అదే ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. ఒక సీన్ అయినా ఎక్సలెంట్. డెఫినెట్గా జీవన్కి ఈ సినిమాతోటి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఓపెన్ అవబోతుంది. అలాగే నవీన్ చూసినప్పుడు అందాల రక్ష సినిమా కొంచెం ట్రైలర్స్ కొంత పార్ట్ చూశాను. మామూలుగా నవీన్ చూడగానే ఏమున్నాడు అనిపించడు. మామూలుగా అరే మనం తెలిసిన కుర్రాడు కదా అనేంత దగ్గరగా ఉంటాడు ఆ కుర్రాడు. ఈ సినిమాలో చూసిన తర్వాత నేను చేశాను అబ్బాయితో కూడా. బెస్ట్ పెర్ఫార్మెన్స్, చాలా మంచి న్యాచురల్ యాక్టర్ అబ్బాయి. గుడ్ నవీన్, గాడ్ బ్లెస్ యూ. అండ్ నిర్మాత గారు, హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఒక టేస్ట్ ఉండాలి మీలాగా, ధైర్యం ఉండాలి. రుద్రవేణి తీసినప్పుడు నా ధైర్యం ప్రస్తుతం నాకు లేదు. బట్ మీలాంటి వాళ్ళు అలాగే ధైర్యంగా ఫర్దర్ ప్రొసీడ్ అవ్వండి. ఖచ్చితంగా సక్సెస్ మీ వైపు వస్తుంది. అయితే చిన్న ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చేసిన తర్వాత, నక్సల్స్ లైఫ్ పాపం ఎంత టఫ్గా ఉంటుందనేది. నక్సలిజం, ప్రజాస్వామ్యం ఏదైనా సరే ప్రజలకి ఉపయోగపడటానికి ప్రతి వాళ్ళు ఇది ప్రజల కోసం పనిచేసేటువంటి సిద్ధాంతాలే, భావ వైరుధ్యాలు, అంతే తేడా. సో వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో అనేది నాకు ప్రాక్టికల్గా కొంచెం పాడేరు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. డ్రెస్సు నేను ఒక లీడర్ క్యారెక్టర్ అనేది చేశాను దీంట్లో. సో అక్కడ గెస్ట్ మన లొకేషన్లో డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళటానికి బద్దకించి రూమ్లో మార్చుకుందాం అరకు వెళ్ళి అని చెప్పి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాను. మామూలు గ్రీన్ డ్రెస్ ఉంది, అసలు ఆలోచన కూడా రాలేదు. కరెక్ట్గా పాడేరు దాటి ఇంకేదో ఊరు వచ్చాం. ఒక ఇద్దరు మఫ్టీలు ఉన్న పోలీసులు ఎస్ఎల్ఆర్ పెద్ద డబుల్ మిషన్ గన్ పట్టుకొని దిగవా అన్న, ఇంత దూరం వచ్చి పోలీసులకు బలైపోతున్నాను. అప్పుడు వచ్చింది ఒకసారి, కాకపోతే ముఖం బయట పెట్టి బాబు షూటింగ్ చేసి వస్తున్నాం, జస్ట్ గెటప్ అంతే, అందుకంటే మాకు అంత సీన్ లేదంటే. అంటే ఆ చిన్న ఇన్స్టెన్స్లో ఆ చేతుల గన్న చూసి వాడికి కావాలంటే నా సరదాగా తీసుకెళ్ళి ఒక హాఫ్ డే పెట్టచ్చు, తర్వాత మాట్లాడుకుందాం ఎవరో అని. అడుగు అద్దరు మంచివాడు కాబట్టి వదిలేసాడు. అంటే ఒక్క ఇన్సిడెంట్లో గాడ్ ఎవడు గన్తో వచ్చాడు, ఆ టెన్షన్ ఫీల్ అయ్యాను నాకు కొంచెం సేపు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అలాంటిది
వాళ్ళు సిద్ధాంతాల్లో మేబీ ఎన్నోనా వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు ప్రజల కోసం వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎంత అనేది. కోర్స్ ఐ విష్ భారతదేశం ఎప్పటికైనా సరే ఒక గ్రేట్ కంట్రీ కావాలి, అన్ని వైరుధ్యాలు తొలగి గొప్ప దేశంగా మారాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇంత మంచి కాన్సెప్ట్ని చూపించిన జీవన్కి ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఎవరీవన్. ముందుగా నా సినిమా గురించి అంటే నేను ఫస్ట్ వెళ్ళి గురుగారి దగ్గరికి వెళ్ళి సార్ కథ అని ఒక 1 hour చెప్పాను. చిన్నగా నవ్వి ఒరే నీ కథ ఇది కాదురా నేను చెప్తాను, ఎటెళ్ళినా అరణ్యమే స్థితిగతి అగమ్యమే విషాదయోగమైంది జీవితం ఇదిరా నీ కథ అన్నాడు. అంత పెద్ద కథను ఒకే మాటలో చెప్పిన గురుగారికి నేను ఎలా ఇంకా ఆయన గురించి చెప్పలేను నేను. అయితే నా కథలో ఈ దళం అనే కథలో ప్రతి ఒక్క బాధలు వాళ్ళలోంచి జీవితాల్లోంచి వచ్చిన నిజమైన కథ. ఒక నక్సలైట్ పోరాటం చేస్తున్నానండి, వాళ్ళ మదర్ చచ్చిపోయి ఒక అనాథ శవంలాగా పడేస్తే అలాంటి నక్సలైట్ ఈ జనాల కోసం పోరాటం చేస్తున్నానండి. అలాంటి నక్సలైట్ జీవితంలో తీసుకున్న కథ అండి. ఒక మాజీ నక్సలైట్ నేను జనాల్లో కలవాలి, జనాల్లో ఉండాలి, జనాల్లో బ్రతకాలి అనే ఒక ఫీలింగ్స్తో జనాల్లోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ జనాల కోసం అడవికి వెళ్ళి గన్ను పెట్టుకున్నాను. ఇప్పుడు మాత్రం జనాల్లో బ్రతకడానికే గన్ను పట్టుకోవాల్సి వస్తుంది అనే ఒక నక్సలైట్ జీవిత కథ. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులు తీసుకొని శాలరీ తీసుకొని ఫ్యామిలీతో ఉంటూ వాళ్ళు డ్యూటీల కోసం బయటికి వెళ్ళి తిరిగి వస్తారో రారో కూడా తెలియదండి. అలాంటి వాళ్ళ జీవితాల నుంచి తీసుకున్న కథ అండి ఈ దళం అనే కథ. ప్రతి ఫీలింగ్స్ సమాజం మీద నాకు అప్పుడప్పుడు చిన్న కోపం అండి, దయచేసి, ఎందుకంటే నేను కూడా అలాంటినే. ఎందుకంటే మార్నింగ్ లేవగానే మీడియా వాళ్ళని తిడుతుంటారు, ఇలా రాస్తారు అలా రాస్తారు ఎంటర్టైన్మెంట్. మీడియా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కాదండి. ఫస్ట్ కప్పు కాఫీ తాగి సిగరెట్ తాగి 2 రూపాయలు పేపర్ పెట్టుకొని కొనుక్కొని ఎంటర్టైన్మెంట్ చదివి అందులో ఏది పడితే అది నిజమని నమ్మి అందులో ఏది పడితే అబద్ధమని నమ్మే జనాల మనమండి, వాళ్ళకి కాదు మీడియా వాళ్ళు. ముందు మీరు మారండి అని చెప్పడానికి నేను సరిపోను, కానీ ట్రై చేశానండి. థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ. మా గురువుగారు రాము గారు, ఆయన తరపున నాకు సుబ్బరాజు గారు నా గురువుగారండి. నేను ఆకెళ్ళ వంశీకృష్ణ గారి దగ్గర పనిచేశాను. అందరికీ థ్యాంక్స్ అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. ఈ చిత్రానికి నాతో పాటు పాటలు రాసినటువంటి గీత రచయితలు కృష్ణ చైతన్య, అనంత శ్రీరామ్, సాహితి గారు ఉంటే వాళ్ళు కూడా వేదిక మీదకి రావాలి కోరుకుంటున్నాను. నేను అసలు విషయంలో దిగటానికి ముందర ఈ వేడుకకి ప్రాథమికమైన సూత్రం కాబట్టి ఆడియో ఫంక్షన్ సంబంధించిన 4-5 ముక్కలు చెప్తాను. మొట్టమొదటిది, ఇటీవల కాలంలో తెలుగు చిత్రసీమలో కొన్ని ఆశావహమైన వాంఛనీయమైన కొన్ని పరిణామాలు వస్తున్నాయి. భవిష్యత్తు చాలా ఉజ్వలంగా కనిపిస్తుంది. చాలా కాలంగా విరియని ప్రాయంలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, కుర్రది కుర్రాడు, వీళ్ళిద్దరి మధ్యని ప్రేమ అనబడి ఒక విచిత్రమైనటువంటి పైత్య వికారం, వీటి చుట్టూ కొన్ని 4 చిందులు, 1/2 డజన్ అశ్లీలాలు, 3-4 చిత్ర విన్యాసాలు, ఇదే తెలుగు అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా తెలుగు వాడిని నేను అని చెప్పుకోవడానికి తల దించుకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితుల్లో ఇటీవల కాలంలో విభిన్నమైన ఇతివృత్తాలతో పాటు ముఖ్యంగా
యువత అంటే యవ్వనం అనేది ఏదో 14 సంవత్సరాల 1.5 రోజులకు ప్రారంభమై 23.5 సంవత్సరాల ఒక పూటకు పూర్తయిపోయే వయస్సు కాదు. యవ్వనం అంటే దృక్పథం, చూసే ఆలోచించే సంవిధానం. ఆ లెక్క ప్రకారం నా తమ్ముడు నాగబాబు కంట యువకుడు ఎవడుంటాడు, నాకంట యువకుడు ఎవడుంటాడు. అట్లాంటి యూత్, ఆ యూత్ అన్నది ఎప్పుడు ఒక జోష్ తోటి ఉంటుంది, ఒక మహాశక్తితోటి ఉంటుంది, ఒక జలపాతంలా ఉంటుంది. జలపాతం కిందకి వెళ్ళి నించుంటే తల బదలైపోతుంది. జలపాతం కింద టర్బైన్ పెడితే విద్యుత్ శక్తిని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏ దేశానికైనా పునాదులు, భవంతులు కూడా ఈ వీళ్ళ ద్వారానే ఏర్పడతాయి. అందుకని ఇందులో పునాది లేని భవిత భవనమా అని రాసిన కారణం, నాకు జీవన్ రెడ్డికి సంబంధించి నాకు అతనికి ఉన్న బాంధవ్యానికి సంబంధించి అతను నాకు నా బిడ్డతో సమానం. నన్ను ఎవరైనా గురువు గారు అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నాకు గురు శిష్య సంబంధం కంట తండ్రి కొడుకుల సంబంధం చాలా ఎక్కువ ఇష్టం. యూత్లో ఆ వయస్సులో వచ్చేటటువంటి ఒకానొక ప్రాకృతికమైనటువంటి ఆ అలా ఉద్ధృతమైనదే బలమైనదే, కానీ అది ఒక్కటే జీవితం కాదు. జీవిత గ్రంథంలో అదొకటే అధ్యాయం కాదు, అదొక పేజీ మాత్రమే. దానినే మనం భయం కొద్దీ లేకపోతే వ్యాపార నిమిత్తం తీసుకుని దాని చుట్టూనే తిప్పుతున్న బదులు ఆ యువతలో ఎన్నెన్ని సమస్యలు ఉంటాయి, ఎన్నెన్ని ఆలోచనలు ఉంటాయి, ఎన్నెన్ని వివిధ దృక్పథాలు ఉంటాయి. నిన్న కాక మన వచ్చినటువంటి కృష్ణవందే జగద్గురు కానీ ఇంకా రకరకాల ఇవన్నీ ఇన్ని రకాల వైవిధ్యాలతో కూడుతున్న ఇతివృత్తంలో ఈ దళం అనే సినిమా తాలూకు ప్రత్యేకత కూడా నిజంగా ప్రత్యేకంగా ఉంది. మామూలుగా నేను సభలకి, ఆడియో ఫంక్షన్స్కి, మీరు చూడని సినిమాకి, చూడబోతున్న సినిమాకి చాలా అతిశయోక్తులు అవన్నీ మాట్లాడటం నాకు అలవాటు ఉండదు. అతను నాకు కథ గంట చెప్పలేదు, కొద్దిసేపులో చెప్పిన వెంటనే ఆ సారాన్ని నేను గ్రహించాను. ఇది నక్సలైట్ల గురించి, పోలీసుల గురించి, జనం గురించి కాదు. ఒకానొక సంఘం నేను నివసిస్తున్న నా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గురించి నాలో ఒక ఆవేదన ఉంటుంది. వైయక్తిక జీవితంలోనే సాంఘిక జీవితం కూడా ఉంటుంది. పర్సనల్ లైఫ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ సోషల్ లైఫ్. కనుక నా చుట్టుపక్కల ఉన్నటువంటి సంతోషంలో నాకు పార్ట్ ఉంటుంది, నా చుట్టుపక్కల ఉన్నటువంటి అయోమయంలోనూ దుఃఖంలోనూ కూడా నాకు భాగం ఉంటుంది. ఆ భాగం గురించి అందరూ ఆలోచిస్తారు. ఇవాళ ఎవరు యూత్ అంత బూత్ ఓరియంటెడ్గా లేరు, కెరీర్ ఓరియంటెడ్గా ఉన్నారు, ఆశావహమైనటువంటి ఆశయాలు కలిగి ఉన్నారు. అలాంటి ఒకానొక ఆశయాన్ని ప్రస్తుతం నేనున్న నా ఇల్లు సవ్యంగా లేదు, ఆ ఇంటిని సవ్యంగా చెయ్యటం ఎలాగా అని ఆశయాలని ఆలోచించుకునేటప్పుడు ఆ ఆశయం మొయ్యటం అనేది కింద నడిచి వెళ్ళేవాడికి, ఇది నేను జీవంతో చెప్పిన మాట, కింద నడుస్తూ వెళ్ళేవాడికి పెడితే దెబ్బ పెద్దగా ఏం తగలదు. కానీ కొండనెక్కాలని హిమాలయానికి బయలుదేరినవాడు, హిమాలయం ఎక్కడానికి వెళ్ళినవాడు పడితే ప్రాణాలు కూడా పోతాయని తెలుసుకునే వెళ్ళాలి. ఈ మహత్తరమైన ఆశయాలను నిర్వహించడానికి ఏదో చేతిలో గన్ను, యూనిఫాము బాగుంటుంది అనుకుని ఒకనొక ఆకర్షణలో అగ్నిలో శలభాల్లాగా వెళుతున్నటువంటి ఈ యూత్ని వాళ్ళు అని నిందించడం కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత తమ భ్రమలని ఇందాక నాగబాబు చెప్పినట్టు ఎవరితో నీ సమరం తేల్చుకో, ముందుగా చంపందే బతకవని, బతికేందుకు చంపమని నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారిటని. చంపందే బతకవని, బతికేందుకు చంపమని నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారిటని. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి యువత పెడదారిని పడిపోవటం లేదు, గొప్ప దారిని వెతుక్కుందామని వెళుతున్నారు. రాధారుల మీద కనపడకపోతే అడవుల్లోకి వెళుతున్నారు. అక్కడా కనపడకపోతే పోనీ మన ఇల్లు, మన గురించి మనం ఇలా చేస్తున్నాం, ఇక్కడ ఏమైనా మార్పు వచ్చిందని ఇక్కడికి వచ్చి చూస్తే మనలో ఉన్న ఉపేక్ష, మనలో ఉన్న పిరికితనం, మనలో ఉన్నటువంటి అవకాశవాదం. ఉపేక్ష అంటే పట్టించుకోకుండా నిద్రపోతూ ఉంటారు. నిరీహలో నిద్రాణమై, నిరీహ అంటే కోర్కెలేనితనం, ఏ రకమైనటువంటి మోటివేషన్ లేని తనంలో నిద్రాణమై నిషీధి నింపుకొంది దృక్పథం. రాత్రిని మాత్రమే కళ్ళల్లో పెట్టుకున్నటువంటి మనం జనం రేపటి గురించి ఆలోచించట్లేదు, ఈ రోజు గురించి ఆలోచించట్లేదు, మన గురించి ఆలోచించట్లేదు, మన పిల్లల గురించి ఆలోచించట్లేదు. ఇవాళ మేము నిన్న వెళ్ళాం అడవికి, అంతకు మునుపు సంఘంలో ఉండలేక ఈ సంఘాన్ని బాగు చేద్దామని మొన్న నేను అడవికి వెళ్ళాను. అది కరెక్ట్ మార్గం కాదేమో నాకు అనిపించి ఇవాళ తిరిగి వస్తే ఎలా ఉన్నారంటే ఇంకా నిరీహలో నిద్రాణమై నిషీధి నింపుకున్న దృక్పథం
మొత్తంలోనే జనం ఉన్నారు. ఇది ఉపేక్ష. రెండవది పిరికితనం. నేను చచ్చిపోతే నా పిల్లల్ని వాళ్ళు చూస్తారు. ఈ సంఘం అనే మహాసముద్రంలో ఒక అలని అని భావించడం మానేసి నేను ఒక్కడే అనుకునే ఈ పిరికితనం. దీని తర్వాత స్టేజ్ తెలివితేటలు పెరిగితే అవకాశవాదం. మంత్రి ఆ స్థాయిలో దోచుకుంటున్నాడు, సెక్రటరీ దాని తక్కువ స్థాయిలో దోచుకుంటాడు, గుమాస్తా వాడు తక్కువ ఉంది. ఆ చట్టము నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయావు కాబట్టి నేను వేటాడి చంపేస్తామని అన్నలు అంటున్నారా? అన్యాయాన్ని సహించలేని శౌర్యం అడవుల్లో క్రూర మృగాల్లా తిరగాలా? పరాయి సైన్యంతో యుద్ధం పరాయి శత్రువుతో యుద్ధం చేయాల్సిన సైన్యం స్వజాతి వీరుల మీద తుపాకులు ఎక్కువ పెట్టాలా? ఎందుకు ఆ స్థితి వస్తుందంటే మనలో ఉన్న ధైర్యం అడవికిచ్చి, మనలో ఉన్న ధర్మం చట్టానికి ఇచ్చి, ఆ సమరం చూస్తూ నించుంటే సంఘం ఇలాంటి ఆశయాలన్నీ కూడా నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారాలు అవుతాయి అనే ఒక కాన్సెప్ట్ని ఈ చిత్రం ద్వారా చూపించినప్పుడు నక్సలైట్లకు ఆనుకూల్యము ప్రాతికూల్యము కాదు, ఎవరి కోసం ఎవరితో సాగిస్తున్న సమరం అనే ప్రశ్న మన గుండెల్లో ఆవిష్కరింప చేయడానికి వీలైనటువంటి చిత్రాన్ని తీసినటువంటి ఈ యువకుడిని, ఈ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన బిడ్డని, మన తమ్ముడిని, రేపు మనకు భవిష్యత్తుకు కాబోయే తండ్రిని, ఇంతమందిని చూసుకుని సంస్కారం 250 మంది దర్శకత్వం వహించేది ఈ సినిమాకి నేను ఒక్కడనే కాదు అనగలిగిన సంస్కారం పిల్లలలో మాత్రమే ఉంటుంది, యువకులలో మాత్రమే ఉంటుంది. ఆ సంస్కారానికి ముచ్చటపడే ఆ పాట రాశాను. అతను పాపం నా గురించి రకరకాల అపోహలు చాలా ఉన్నాయిలేండి. ఏమిటో రాక్షసులు చూసింటూ భయపడిపోతుండడం, గౌరవం పేరుతోటో భక్తి పేరుతోటో, ఇంటికి రావాలంటే భయం, చూడాలంటే భయం, చెమటలు ఎక్కేసుకుంటాను. మొట్టమొదటి వచ్చిన గంటన్నర మాట్లాడాను జీవంతో. తర్వాత మా పెద్దబ్బాయి చెప్పాడు, నాన్న మీరు మాట్లాడుతుంటే అలా వింటున్నాడు జిల్లా ప్రతిమలాగా, గుళ్ళో దేవుడు వచ్చి మాట్లాడుతున్నట్టు, మీరు చెప్పింది ఏ బుర్రలోకి ఎక్కేయలేదు అన్నాడు. అంత భయం దేనికంటే భయం కాదు భక్తిట. నాకు భయం భక్తి అక్కర్లేదు, ప్రేమ కావాలి. ఎందుకనంటే ఇవాళకి వాళ్ళకి పితృస్థానంలో నేనుంటే రేపుటి సంఘానికి పితృస్థానం వాళ్ళది. అలాంటిది వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి, వర్తమానంలో పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో మాతరం ఉన్నది. ఇంత ఆరోగ్యకరమైనటువంటి కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమా ఇటీవల వస్తున్న మార్పులు గర్విద్దాం, సంతోషిద్దాం. మళ్ళీ మనం ఒకప్పుడు ఈ భారతదేశ చలనచిత్ర అంతటికీ కూడా అన్ని రంగాల కళాకారుల్ని కూడా సప్లై చేస్తూ తెలుగువాడు ప్రపంచ చలనచిత్ర చరిత్రక పాఠ్యపుస్తకాలు లిఖించగలిగిన వాడు అని చెప్పిన మనం ఇవాళ తెలుగువాడిని నేను చెప్పుకోవడానికి చీకటి ముసుగుల చాటులు దాక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితి నుంచి మళ్ళీ తలెత్తుకుని ఆ పురాప్రభావానికి వెళ్ళటానికి మన భవిష్యత్తును నిర్మించుకుందాం అనిపించేటటువంటి ఈ దళం విశీర్ణం అయిపోకుండా, విదగ్ధం అయిపోకుండా ఈ చిగురు నిరంతర ప్రవర్ధమానమై ఉండడానికి వీలుగా ఈ పాట రాశాను. అది చెప్పడానికే నేను